మల్లపూర్ డివిజన్ లో ఓకే. మీరు ఆ రోజు బుల్డోజర్లకు అడ్డం పడి అవును. చాలా గట్టిగా అవును. స్లోగన్స్ ఇవ్వడం అందరు కూడా చూసి చాలా వరకు కూడా ఆ బాధపడ్డటువంటి తరుణం అది. అసలు ఏం జరిగింది ఆ రోజు? వాస్తవంగా ఆ రోజు ఉదయం నుంచే స్టార్ట్ అయిపోయింది. ఉమ్, ఎవరు కూడా అందరూ పొద్దున్న లేస్తే పనులకి వెళ్ళేటోళ్ళు, జీవనాది పనులు చేసుకునేటోళ్ళు. ఉమ్, ఈ బండ్లంటే ఏదన్నా ఉంటే అక్కడ గ్రౌండ్ ఉంటది. తర్వాత కొంచెం నిర్మానుష్యంగా ఉంటది. చెట్లుంటాయి. అవి ఉమ్, తీయడానికి వచ్చిందనుకున్నాం. ఉమ్, వాస్తవంగా పెట్టడమే జేసీబీలు పెట్టడమే ఇండ్ల మీద. ఉమ్, ఘోరమైన పరిస్థితి అన్న. స్కూల్ యూనిఫామ్స్ పిల్లలై, ఉమ్, బట్టలు, ఉమ్, వాళ్ళకు ఉండేటియా కొంచెం మెటీరియల్ ఉమ్, మొత్తం అల్లనే ధ్వంసం, రేకులు అన్నీ మొత్తం కూలగొట్టేసారు. ఇది అయిపోయిన తర్వాత దీంతో వదలలే. ఉమ్, దేవాలయాల మీద పడ్డారు. ఉమ్, మీరు మొన్న కూడా చూసారు. అవును. మన శివాలయాన్ని కూలగొట్టి, ఉమ్, తర్వాత సాయిబాబా టెంపుల్, ఉమ్, అమ్మవారి టెంపుల్ కూడా ఉమ్. ఇవన్నీ తీసేస్తామని వచ్చారు. మరి ఇంత విధ్వంసం హైడ్రా చేస్తా ఉంటే బీజేపీ నాయకులు ఎందుకు దీని మీద మాట్లాడట్లేదు? ఎందుకంటే వాళ్ళు హిందూ దేవుళ్ళని సంబంధించి ధ్వంసం జరుగుతున్నాయని చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉంటారు కదా. మంచి ప్రశ్న. ఉమ్, అసలు నాకు అదే అర్థం కావట్లేదు. ఉమ్, మీరు వాళ్ళు ఓటు బ్యాంకుకు మతాన్ని వాడుకోవడం తప్ప, ఉమ్, ఇప్పుడు ఈ దేవాలయాలు ఉన్నాయి, ఉమ్, ఎందుకు ఇది చేస్తున్నారు? దేవాలయాలు కాదు నా, అది కూడా ఒక రాజకీయ పార్టీ. ఉమ్, పేదలు ఉండేవాళ్ళే. ఉమ్, అసలు కనీసం ఒక్కరు కూడా అక్కడ రాలేదు. ఉమ్, హైడ్రా యాక్టివిటీ మొత్తం అవన్నీ జరుగుతున్నప్పుడు ఉమ్, ఒక కాంగ్రెస్ నాయకుడు, సరే పార్టీలు ఉండే తర్వాత అక్కడ నాయకులు అయితే ఉంటారు కదా, అవును. అక్కడ నాయకులు కూడా రాలేదు. ఉమ్, ఒక మా కార్పొరేటర్ గారు ఒక్కరే వచ్చారు, ఉమ్, బీఆర్ఎస్ కార్పొరేటర్. ఉమ్, బీజేపీ నాయకులకు ఎంతమందికి ఫోన్లు చేసినా గానీ కనీసం సపోర్ట్ చేయండి, ఉమ్, పేద ప్రజలకు ఇట్లా అడ్డుపడండి, ఉమ్, మీరు సాయం చేయాలి కదా అంటే ఉమ్, అక్కడ సైడ్ కూడా దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే వాళ్ళది ఇద్దరు ఒకటే, రెండు పార్టీలు ఒకటే కదా. ఉమ్, ఆల్రెడీ మేమేం చేసినా గానీ మీరు నో చెప్పొద్దు. ఉమ్, మరి వాళ్ళ అగ్రిమెంట్ ఏముందో, వాళ్ళ అండర్స్టాండింగ్ ఏముందో తెలియదు. కానీ ప్రజలు మాత్రం గమనిస్తున్నారు. ఉమ్. తప్పకుండా. అంటే అక్కడ పెద్దమ్మ గుడికి సంబంధించి ఇష్యూ జరిగినప్పుడు బీజేపీ నాయకులు పోయి పెద్ద హంగామా చేసిర్రు. అవును. మరి మీ దగ్గర ఉన్నటువంటి పోషమ్మ గుడికి సంబంధించి మాత్రం బీజేపీ నాయకులు ఎక్కడ కూడా స్పందించిన దాఖలాలు కనబడలేదు. ఎందుకు అనుకోవచ్చు? పెద్దమ్మ గుడికి పోషమ్మ గుడికి వ్యత్యాసం ఏమన్నా ఉందా? ఎట్లా చూడొచ్చు అది? ఇప్పుడు ఆ మాట అంటే ఉమ్, దాదాపు ఏముంటదంటే, సరే దాన్ని ఇప్పుడు నేను దాన్ని వాడొచ్చో లేదు. ఉమ్, పెద్దమ్మ గుడి అంటే దాదాపుగా ఇప్పుడు అక్కడ పోయే వాళ్ళంతా పేదవాళ్ళు ఎవరు లేరు. ఉమ్, పెద్దమ్మ గుడి కంటే దాదాపు బంజారాయిల్స్ ఏరియా ఉమ్, అంతా. ఇప్పుడు దాని ట్రస్ట్ ఆయన మాజీ పీజేఆర్ గారు. ఉమ్, ఇక మరి అంతా అది అగ్రకులాలకు సంబంధించిన గుడిని చేస్తున్నారేమో తెలియదు కానీ ఉమ్, దీని మాత్రం సరే, మాకైతే మేము బస్తీలలో ఉంటాం. ఉమ్, దీని విషయంలో ఇక్కడైనా బీజేపీ నాయకులు ఉన్నారు, అక్కడైనా బీజేపీ. అవును. మరి ఇక్కడ కూడా బీజేపీ నాయకులు. ఇంకా మీకు చెప్పాలి, ఉమ్, ఆ, పార్లమెంట్ సభ్యులు బీజేపీ ఇక్కడ, ఉమ్, ఈటల రాజేందర్ గారు. ఉమ్. అంటే మీ ఈటెల రాజేందర్ మీ ఎంపీ ఆ, ఇక్కడ ముత్యాలమ్మ టెంపుల్ కి సంబంధించి ఇష్యూ జరిగితే వెళ్ళి అక్కడ ఫైట్ చేసిండు, నిరసన కూడా చేసినటువంటి పరిస్థితి మనం చూసినాం. కానీ మీ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి టెంపుల్ కి సంబంధించి అంత పెద్ద ఇష్యూ నడుస్తూ ఉంది. మీ కాలనీ వాసులు అంతా కూడా అక్కడ వచ్చి పెద్ద ఎత్తున ధర్నా చేశారు. కానీ మంత్రి అక్కడికి ఎందుకు రాలేకపోయాడు? ఎంపీ గారు. ఎంపీ గారు ఇప్పుడు ఎంపీ గారి దృష్టిలో ఉంది అది. ఉమ్, మేము చెప్పినాం. ఉమ్, ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు వచ్చి స్పందించారు. ఉమ్, మా ఐడా రంగనాథ్ గారితో మాట్లాడారు, చేశారు. ఉమ్, ఓకే. నేను అదే అంట, ఇప్పుడు బీజేపీ పార్టీ దేవాలయాలకు ప్రొటెక్ట్ చేయాలా, ఉమ్, వాళ్ళు కాపాడాలా, ఉమ్, వాళ్ళది ఒక ఫస్ట్ ఒక ఎజెండా వాళ్ళది. ఎజెండా. దాంతో పాటు పేద ప్రజల ఇండ్లు కూడా కాపాడాలి కదా. అవును. అసలు నేను అదే వాళ్ళని అడిగేది, వాళ్ళ నాయకులకు కూడా అడిగినా, ఎందుకన్నా మరి మీరు ఇక్కడ సపోర్ట్ చేయట్లేదు, మేము అందరం కొట్లాడుతున్నాము, ఉమ్, సరే ప్రజలకు ఇది చేయాలి కదా అని అంటే ఉమ్, వాళ్ళు సమాధానం ఉండదు, ఏముండదు. ఉమ్, మరి వాళ్ళకేమైనా ఇంటెన్షన్స్ ఉన్నాయో ఆ పార్టీ నుంచి మాకు తెలియదు. ఉమ్, నిజంగా కూడా వాస్తవం ఆ రోజు ఎవరు రాదు, ఉమ్, ఈ రెండు పార్టీలు రాదు. ఉమ్, ఇప్పుడు ప్రతిదానికి పరమేశ్వర్ రెడ్డి అభివృద్ధి చేస్తున్నాడు మా ఏరియాలో, ఇప్పుడు ఉప్పల్ నియోజకవర్గాలు అంటాడు కదా, అవును. మరి పరమేశ్వర్ రెడ్డి వచ్చి ఆపాలి కదా, అవును. అంతమంది పేదలు ఇబ్బంది ఆపాలి కదా. పడుతుంటే నేను ఖచ్చితంగా అవసరం అంటే రావాల్సిన. సీఎం గారికి దగ్గర, నేను సీఎం గారి ఉమ్, దగ్గర అంటాడు కదా, ఉమ్, సీఎం గారితో నేను మాట్లాడతా, మీరు వెళ్ళండి అని చెప్పొచ్చు, ఉమ్, చెప్పాలి కదా. చెప్పొచ్చు. ఎంత మంది, ఒక 50 మంది పోయారు అన్న, ఉమ్, పరమేశ్వర్ రెడ్డి గారి ఇంటికి పోయారు. ఉమ్, పోతే ఇప్పుడు అక్కడ కొంతమంది నాయకులు ఉమ్, వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఇవ్వండి, మేము మాట్లాడతాం అంటారు. ఉమ్. జేసీబీలు, బుల్డోజర్ల డ్రైవర్ల ఫోన్ నెంబర్లు ఇస్తే వాళ్ళు ఆపరు కదా, ఆపుతారా? ఆపరు కదా. వాళ్ళ అధికారులు మీకు ఎవరు చెప్తే వాళ్ళు మీకు రంగనాథ్ గారి అడ్రా కమిషనర్ గారి నెంబర్ మీ దగ్గర ఉంటాయి. ఉమ్, ఇప్పుడు అంత వ్యవస్థ మీది. మీకు అసలు గెలిచిన ఎమ్మెల్యే కంటే ఓడిపోయిన ఈయన క్యాండిడేట్ కే పవర్ ఎక్కువ ఇచ్చిండు సీఎం గారు. ఉమ్, మరి ఆపొచ్చు కదా. అవును. ఆపలేదంటే ఏంది? ఉమ్, దానికి సపోర్ట్ చేసినట్టే కదా, ఇట్లా చేసినట్టు. గూలగొట్టమని చెప్పినట్టే కదా. ఉమ్, మరి రేపు ఏ దృష్టిలో పెట్టుకుని ఆ పేద ప్రజలు వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఇస్తారు? ఉమ్, మనసులో పెట్టుకుంటారు. ఈ రోజుకైతే ఉండొచ్చు, వాళ్ళ ఉమ్. అవకాశం ఉంది, వాళ్ళకు పవర్ లో ఉన్నారు కాబట్టి ఇది ఉంది. కానీ రేపటికైతే ప్రజలైతే గమనిస్తుంటారు కదా. గతంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్తూ
మేము నివాస ప్రాంతాలను అసలే ముట్టుకోం, కేవలం నిర్మాణంలో ఉన్నటువంటి మాత్రమే అక్రమంగా చేస్తే కూల్చివేస్తామని చెప్పిండు. వాస్తవంగా నిర్మానుష్యమైన ప్రదేశాలు ప్రొటెక్ట్ చేయండి, కంచెలు వేసుకోండి, ఫెన్సింగ్ వేసుకోండి, ఉమ్, ఆయనే చెప్పిండు. ఉమ్, మరి మొన్న ఎందుకు కొట్టిరు? ఉమ్, మొన్న మేము అడిగినాం పోయి, ఉమ్, ఎమ్మెల్యే గారు తీసుకుపోయి మాట్లాడించినప్పుడు నివాసం ఉన్న ప్రాంత ఏదైతే ఇండ్లు ఉన్నాయో మేము వాటికి జోలికి వెళ్ళామా అని అంటున్నారు. ఉమ్. ఆ కూడా చెప్పిండు అక్కడ. అంటే అక్కడ కూడా చెప్పిండు. అవేమన్నా అక్రమంగా కట్టుకున్నాయా లేకపోతే అక్రమ ప్రాంతాలా ఎట్లా అవి? అక్రమంగా అయితే ఉమ్, మీటర్ ఎట్లా వస్తుంది, రిజిస్ట్రేషన్లు ఎట్లయితాయి, ఉమ్, తర్వాత నీకు వాటర్ కనెక్షన్ ఎట్లుంటది, ప్రతిదీ ఒక అప్లై చేయాలంటే నువ్వు వాటర్ కనెక్షన్ అప్లై చేయాలంటే ఎన్ని అడుగుతాడు, ఉమ్, మనం ఎన్ని చూపించాల్సి వస్తుంది. అవును. మరి ఇవన్నీ ఎవరు ఉమ్, అక్రమం అంటే వాళ్ళు కూడా మరి ఆఫీసర్లేనా ఉమ్, ఇచ్చింది? ఉమ్, మరి అప్పుడు కాంగ్రెస్ పార్టీ కదా ఇచ్చింది, అవును. అప్పుడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడే కదా ఇది వచ్చింది. ఉమ్, మరి మేము ఎవరిని తప్పు పట్టాలా? ఉమ్. మరి మేము ఎవరికి చెప్పుకోవాలి? అధికారులు ఇచ్చినాయి కదా అవి. అప్పుడు వాళ్ళు ఇంద్రమ్మ పాలన అన్నారు, ఇప్పుడు వీళ్ళు ఇంద్రమ్మ పాలన అవును. అంటున్నారు. మరి ఇవి ఇందిరమ్మ పాలన ఇల్లు కూలగొట్టడం ఏంది? ఉమ్, కూలగొట్టదు కదా అది. ఒక్క ఇందిరమ్మ ఇల్లు ఇప్పుడు ఆడపోయి ఆ పేపర్ల జిరాక్స్లకే కొన్ని వందల రూపాయలు అయింది. ఉమ్, ఇందిరమ్మ ఇల్లు ఒక దాగ కాదు, ఒక పునాది కూడా లేదు మా దగ్గర. ఉమ్, ఎన్ని అప్లికేషన్స్ అంటే ఒక పునాది లేదు అక్కడ. ఉమ్, ఇందిరమ్మ ఇల్లు కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఖాళీ తాళం ఇచ్చేసి ఓపెన్ చేసుకొని వెళ్ళిపోవాలి. ఉమ్.